స్వాస్థ్యం, పరిచర్య అనే స్వాస్థ్యం, దేవుని ఇంటిలో బాధ్యతలనే స్వాస్థ్యం, దర్శనం అనే స్వాస్థ్యం, క్రమం అనే స్వాస్థ్యం, సంఘం అనే స్వాస్థ్యం. ఇక ఆత్మ సంబంధమైన విషయంలో అనేకమైనటువంటి తలాంతులు, పరిచర్య, సేవ, సంఘం, దర్శనం, క్రమం, ఇవి ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తులు. భౌతిక సంబంధమైన ఆస్తులు రూపం, శ్వాస, భార్య, భర్త, పిల్లలు. నా అనే అక్షరానికి దేవుడు మాత్రమే హక్కుదారుడు. నా అనే అక్షరం మనుషులు ఉపయోగించుకునేటువంటి అక్షరం కాదది. నా అనే అక్షరానికి దేవుడు మాత్రమే హక్కుదారుడు. కొంతమంది లేచారట, ఏంటి